నేనైతే చెట్టు పైన ఉన్నాను చూడండి. ఇప్పటివరకు అయితే కింద నుంచి చూసారు కదా, ఇప్పుడు చెట్టు పైన నుంచి చూపిస్తానమాట. కింద అమ్మ ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. వాడిని కత్తి నరికేసి మామూలు చూడండి ఎలా మోస్తారు చూడండి. ఈడు కూలి ఇవ్వకండి ఈరోజు. అలా వంపేసి తీసుకెళ్ళిపోతారు. హలో ఎల్టీఎల్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనేసి అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మీరు తమిళలో చూసారు కదా, ఆరెంజ్ గురించి అండి. యాక్చువల్గా అయితే ఆరెంజ్ని చాలా రకాల్లో ఉంటాయి. అంటే బత్తాయి, కోమల, దబ్బకాయలు, పులి దబ్బలు అని చాలా రకాలు ఉంటాయి. ఇంకా అవే వేరే కంట్రీలో అయితే చాలా రకరకాలు ఉంటాయి. అయితే మా దగ్గర దొరికేవి అయితే దబ్బకాయలు, పులి దబ్బలు, బత్తాయిలు, కోమలండి. ప్రజెంట్ అయితే మేము దబ్బకాయలు తీయడానికి వచ్చాము. అయితే ఈ దబ్బకాయలు మేము ఫీల్డ్ నుంచి మార్కెటింగ్ ఎలా చేస్తామో ఈ రోజు అయితే వివరంగా మీకు చూపించబోతున్నాను. అయితే ఎవరైనా కొత్తగా మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇంకెందుకు లేట్ చేయకుండా ఒక లైక్ గట్టి కొట్టేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే కొండ దగ్గర చేరిపోయామండి. చెట్టు దగ్గర ఉన్నాము. చూడండి పైన ఎంత కాసాయో. బాగానే కాసాయి, కానీ ఇవి సంతలో అయితే అంతకు తీసుకోరండి. అందుకే ఊర్లోనే ఆర్డర్ వస్తే మేము ఎక్కువగా ఊర్లోనే ఇచ్చేస్తాము సవకలో. చూడండి దీని చెట్టు ఎలాగుందో. ముళ్ళే పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. మళ్ళా చిన్న చెట్టు. ఇప్పుడు ఎలా చేస్తామో చూపిస్తానాగండి. పైన అయితే బాగా పుల్లేర్లు ఉన్నాయండి. ఎక్కేసి తీయడానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మా నాన్న అయితే నరికేస్తానని అన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు చూడాలి. నాకు తెలిసి జీడి చెట్టు నుంచి ఎక్కేసి తీయాలి కదేమో. ఇదైతే చిన్న చెట్టు కదా, ఎక్కడానికైతే అవదు, వంగిపోద్ది. అలాగా నరుక్కొని ఎక్కాలండి. మేము కొండల్లో ఏదైనా తీయాలన్నా తాడు అనేది కంపల్సరీ అండి. తాడు లేకుండా మేమేం చేయలేము. ఏదైనా పంటలు తీయాలంటే, చెట్ల నుంచి పంటలు తీయాలంటే తాడు అనేది ముఖ్యమండి. తీసుకో. మా నాన్నగారు ఏమన్నారంటే పైన ఎక్కేసి అక్కడ యాక్చువల్గా అయితే అలా తీయమండి, ఇంకో వేరేలాగా తీస్తాం. కానీ ఈసారి చిన్న చెట్టు కాబట్టి, మళ్ళీ పుల్లేర్లు సీములు ఉన్నాయి కాబట్టి పైన తాడు కట్టేసి నరికేస్తాడండి. కిందే పడిపోతే మెల్లగా దింపుతాడు, స్పీడ్గా పడనివ్వకుండా. ఎందుకంటే కాయలు ఉన్నాయి కదా, అలా దెబ్బలు పడ్డాయి అనుకో మళ్ళా తీసుకోరు వాళ్ళు. మళ్ళా ఏదైనా సరే దెబ్బ తగిలిన మనమైనా తీసుకోము, మీరైనా తీసుకోరు కదండి. అందుకే చాలా జాగ్రత్తగా దింపాలి. ఎక్కుతున్నారు మా నాన్నగారు. నేను అంటున్నాను మా నాన్నకి, అది పైన తల మీద ఉంది కదా, నీ మీద పడిపోద్దు, అక్కడికి నరకొద్దు అంటే నరికేస్తున్నారు. చూడండి, మాట వినడు మా నాన్న, ఎవరి మాట వినడు. ఏమవుద్దో వెయిట్ అండ్ సీ. అమ్మో ఏమన్నానైతే కొన్ని కాయలు పడిపోయాయండి. మెల్లక దకీతే. ఓ తెంపే అక్కడ అగ్గిలు మరి ఇంబారే అవ్వట్లేదు. కింద ఇంక దిగలేదు చూడండి, అక్కడ తెగలేదు పూర్తిగా, అందుకే ఎక్కుతున్నాడు. అవుతుంది.
మొత్తం ఇప్పుడు పడిపోతే ఏరుకోవడమే. కట్టేసి ఇచ్చాను నేను. మా నాన్నగారు పైన తీస్తారట. దింగా నాన్నేమో పైన తీస్తారు, నేనేమో కింద తీసుకోవడం మీద లాగేసి గోన్ సంచి తీసుకొచ్చాను నేనైతే. జాగ్రత్తగా చూడాలి, ముళ్ళు ఎలాగున్నాయి, ఉన్నాయి రావట్లేదు. ఇంకా ఉన్నాయి, తీసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఆగండి. చెప్పాను కదండి, పైన శివరు కొమ్మల పైన ముళ్ళు ఉండవు అంతగా. ఈ చిన్న శివరి దగ్గర చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అంత కింద మొదల దగ్గర ఉన్న ముళ్ళు అంత పెద్ద సైజులో ఉండవు, ఎక్కువ ఉండవు. నిమ్మకాయలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండవండి. అది చూపించడానికి తీస్తున్నా. చూడండి, ఈ విధంగా పైన ఏరేసి ఇలాగ దింపుతామండి. అందుకే మీ దగ్గర వచ్చినంత వరకు బాగానే ఉంటాయి. పైనుంచి కిందకి పడిపోయింది అనుకో అంతే, పాడైపోతాయి, కుళ్ళిపోతాయి మీ దగ్గరకు వచ్చేసరికి. ఈ చెట్టుకి తక్కువ దొరికిందండి, పంకెం కూడా పుల్లగా నిండలేదు. ఒక సెట్ దండి ఇది, ఇంత దొరికింది. ఇంకో సెట్టు తీయడానికి వెళ్ళడం. నేనైతే స్టేషన్ కంటే ఊరికి దింపేసి రావాలి. చూడండి, బరువుతోని ఇలాంటి దారిలో వెళ్ళాలండి. ఎలాంటి దారి ఉంటాయో దగ్గరేలే, కానీ అలవాట్లేని వాళ్ళు అనుకో ఇలాంటి దారి దగ్గర నడుస్తారు. ఎవరైనా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఆగండి. ఇప్పుడు ఈ ట్రేలోనే వంపాలండి. ఇప్పుడు మనం ట్రేలు తీసుకొచ్చామండి. నేను తీసుకొచ్చిన దబ్బకాయలు ఇది వంపాలి. ఎక్కడ రాలేదు అంతే. మాదైతే 3 ట్రేలు తెచ్చాను, ఇంకా 3 ట్రేలు నిండుతుందో తెలియదు, చూపిస్తాను. ఆగండి. ఇదిగోండి, మా గిరిజనులో వృద్ధాప్యంలో వయసులో ఉన్నా కూడా ఇలాగా పని చేయాల్సి వస్తుందండి. మా మామయ్య అవుతారు ఇతను, చూసారా? ఈయన ఏజ్ ఒక దగ్గర 89, 80 ఏళ్ళు ఉంటుంది, 75 అలా పైన అనుకుంటా. ఈ సెట్ అయితే నేను వచ్చేసరికి మా నాన్న పైకి ఎక్కిపోయారండి. తీస్తున్నాడు చూడండి. పైన తాడు కట్టేసి పైన సంచి తీసుకెళ్లారు. అది నిండిపోయాక దింపుతారు. మనం ఈ అంకెంలో వేసేయడమే. అలాగ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. పక్కన వాటర్ పారుతూ వెళ్తూ ఉంటుంది చూడండి, చల్లగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇలాగ మాకు వరద అనేది వెళ్ళదు. వరద కాదు అసలు, వర్షాలు మొన్న గురువారం పడితే శనివారం వరకు ఇప్పుడు ఇన్ని రోజులు ఉండదండి, ఇలాగ వెళ్ళదు. మరి కానీ గట్టిగా వర్షం పడింది కదా, తుఫాను కదా, అందుకే వాటర్ ఏమో తగ్గలేదు, వస్తుంది. చూసారా? పక్కన దారి, వేరే ఊరికి వెళ్ళడానికి దారి అది. దాని పక్కన మా కొండ నేను పట్టుకున్నాను. పట్టుకున్నానులే. ఎలా దింపుతాము చూడండి, లైట్గా వదలాలి. లక్కంగా ఆమంతమ్మా పైన కూడా పట్టుకోమంటున్నాను. ఇదే ఒక ఆశ అండి, అంటే పైన ఎందుకు నరకడం బాధ అనేసి నరకట్లేదు.
పట్టుకున్నాను. చూడండి ఎలా దింపుతున్నామో. ఇలాంటి కష్టాలు ఉంటాయి అన్నమాట. స్లోగా వదులుతున్నాను నేను. ఇక్కడ వస్తుంది వస్తుంది దగ్గరకు వస్తుంది, నిదానంగా వస్తుంది. ఈ విధంగా దింపాలండి. పైన కూడా పట్టుకున్నారు మా నాన్నగారు. చూడండి ఈ విధంగా దింపాలి. ఇలా పంపాలండి. లాగాలి ఇలాగా. నిలిపోయింది చూసారా? అలాగండి. కింద పడిపోయాయి మొత్తం. చూడండి తీయాలి. ఇప్పుడు పుల్ల దప్పకాయలు అన్నాను కదండి, చూపిస్తాను. పుల్ల దప్పకాయలు ఎలాగ ఉంటాయో. ఇంత పెద్దవిగా ఉంటాయి పుల్ల దప్పకాయలు. పుల్లగా ఉంటుంది. సిటీలోని ఎక్కువగా పులార్లు వేసేస్తారు. చెట్టు ఏమో చిన్నవిగా ఉంటాయండి. మళ్ళీ ముళ్ళులు ఎక్కువగా ఉండవు. ఇవి చూడండి ముళ్ళు ఎక్కువ ఉండవు. మళ్ళీ చిన్న చెట్టు లాగా ఉంటుంది. చూడండి ఇదే పుల్ల దబ్బకాయలు. ఈరోజు అయితే తీయట్లేదు. ఇంత పెద్ద సైజు ఉంటాయి. దీన్నే పుల్ల దబ్బకాయలు అంటారండి. చూడండి ఎలాగున్నా మొత్తం పెద్ద సైజు అన్నమాట. అడిగితే తీస్తాము, లేదంటే లేదు. మేమైతే తీయనుకోవట్లేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉందని అంటున్నారు మా నాన్నగారు. చూడాలి. పుల్ల దబ్బకాయలు 2-3 ఉన్నాయి ఇక్కడ. సైజు పెద్దగా ఉంటేనే పుల్ల దబ్బకాయలు. మామూలు మీడియం సైజు ఉంటే దబ్బకాయలండి. మామూలు చూడండి ఎలా మూస్తారు. నేనేమో పెద్ద మూత, మామూలు చిన్న మూత ఎత్తాలి నేను. చూడండి చెట్టు పడిపోయింది. దాని మధ్యలో అడ్డంగా మళ్ళీ దింపాను, మళ్ళీ ఎత్తాలి. బా చూడండి ఎంత బాధలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో. Berita salah memang లేదు. Naik yang tatam bet tai nai. Nah, itu na. Oh, kala tu junjang na mas. Oh, itu salah bar bare. Jallali. ఈ రోజు తీయడం అయిపోయింది. మొత్తానికైతే 10 కేసులు తీసుకెళ్ళామండి. చూడండి చూపిస్తాను. బడిnya ate pengandaja. రాయించాలి అదే ఎక్కించేనా? మా వీడియోలు మా బాధలు. అడిగిరా అక్కడ తీసుకుంటారు. భీమవరం వెళ్తుందండి దెబ్బకాయలు మొత్తం. ఎంత ఎంత కేసు అడిగి? కేటు 150 రూపాయలు. కేటు 150 రూపాయలు అట. ఒక కేటు 150, 150 రూపాయలు. కష్టపడతాడు. ఆగరా ఆగరా ఈ కూలి ఇవ్వకండి ఈరోజు. అలా వంపేసి తీసుకెళ్ళిపోతారు. కాదన్న ఎక్కడికి వెళ్తుంది? మీరు కూలీయేనా? చూసారు కదండి వీడియో. మేము పడే పాటలకి కాస్ట్ అయితే ఎంత ఉంటుందో చెప్పారు కదండి. యాక్చువల్గా అయితే దబ్బకాయలు అనేది మేము సంతకి ఎక్కువ తీసుకెళ్ళలేకపోతున్నామండి. ఎందుకు కారణం అంటే
సంతకైతే ఎక్కువ తీసుకోరండి. అంటే దీనికంటే ఇంకా దారుణంగా తక్కువ కాస్ట్ లో తీసుకుంటారు. అందుకే మేము ఏం చేస్తూ ఉంటామంటే ఆ ఈ విధంగా మా గిరిజన వాళ్ళే అన్నమాట. మా గిరిజన వాళ్ళే ఎవరైనా ఈ విధంగా బయట వాళ్ళ నుంచి వాళ్ళు మధ్యలో ఉండేసి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి తప్పదు కదండి. దప్పకాయలు అనేది ఆ సంవత్సరం ఒకసారి అమ్ముతాం ఏదైనా కానీ, ఎక్కువసారి అమ్మము. అది ఆ పండుగల అప్పుడు ఎక్కువగా వెళ్తాయి. కొన్నిసారి అయితే అసలు పండుగల అప్పుడు కొన్నిసారి వెళ్ళవు. అందుకే ఇవి చెట్టు దగ్గర పాడైపోవడం చూసుకోలేక మేము ఈ విధంగా మేము సేల్ చేస్తూ ఉంటామండి. అయితే ఒక ట్రాక్ కి 150 అండి. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు అమ్మింది. మొన్న లాస్ట్ టైం అయితే 180 ఉండదు. అయితే మినిమం ఒక కాయకి 50 పైసలు కూడా పడట్లేదండి. చూడండి ఎంత దారుణం అంటే, బయట మీకు ఎంత రేట్ ఉంటుందో తెలిసిందే కదా మీకైతే. అయితే మరి తప్పదండి. గిరిజనులు అంటేనే ఈ విధంగా ఉంటాయి. ముందు ముందు మార్కెట్ ఈ విధంగా బాగుపడే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. నేనైతే ఆశిస్తున్నాను. సరేనండి, వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్ అన్న. బాయ్ అన్న. బాయ్.